కన్నుల పండుగ 74 అడుగుల గరుడ ఆంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉందని చింతగుట్ట దేవాలయాలయ ధర్మకర్త నర్మద రవీంద్ర ప్రసాద్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా బంధారం, తిమ్మాయపల్లి, కోనాయపల్లి 3 గ్రామాల సరిహద్దు శివారులో 74 అడుగుల గరుడ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏకశిలపై గరుత్మంతుడు హనుమంతుడు ఉన్న ఏకైక విశిష్ట దేవాలయం చింతగుట్ట దేవస్థానమని అన్నారు. అనంతరం శ్రీ 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 వీర ధర్మజ స్వామి పీఠాధిపతిచే భక్తులకు ప్రవచనాలు, గుడి విశిష్టత, హైందవ ధర్మం విశిష్టత గురించి భక్తులకు ప్రవచించారు. నా పేరు సూరిబాబు, మాది ఆంధ్ర రాజమండ్రి నుంచి వచ్చామండి. ఇక్కడ సిద్దిపేట జిల్లా తెమ్మాయిపల్లి గ్రామంలో గుడ్డుమల్లన్న గుడి కట్టామండి. పెద్దమ్మ గుడి కట్టాము, అలాగే ఎల్లమ్మ గుడి కట్టాము. ఆ పనితనం చూసి అదే ఊరికి చెందిన రవీంద్ర ప్రసాద్ గారు అనే సేటు గారు మాకు ఈ 74 ఫీట్ల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కాంట్రాక్ట్గా ఇచ్చారండి. దాన్ని మేము 1 సంవత్సరం కాలం నుంచి విజయవంతంగా పూర్తి చేసామండి. ఆ విగ్రహం హైట్ వచ్చి 74 ఫీట్లు అండి. భూమిలోకి 20 ఫీట్లు లోతు నుంచి 74 ఫీట్లు హైట్ పెంచడానికి 1 సంవత్సరం కాలం పట్టిందండి. అలాగే ఇంకా ఎవరైనా అలాంటి విగ్రహాలు కానీ గుళ్ళు కానీ కట్టించుకునే దాతలు ఎవరైనా ఉంటే మమ్మల్ని సహకరించగలరండి. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9603321066. థ్యాంక్ యూ. కోనాయపల్లి మరి బందారం గ్రామాలకు సంబంధించిన మరి చింతగుట్ట దేవాలయం ఒక 20-25 సంవత్సరాల నుండి చిన్నగా ఉండేది. అదేవిధంగా మరి రవీంద్ర సేట్ అని మాకు తిమ్మాయపల్లికి గ్రామానికి చెందిన మరి అప్పటి దాదాపు 15-16 సంవత్సరాల నుండి మరి ఇంత అభివృద్ధి చేయడానికి మరి ఆ సేటు ఈ మరి ఇక్కడ గోపురం కట్టడానికి, ప్రతిదీ టెంపుల్కు సంబంధించిన అన్నీ కట్టడానికి, ప్లస్ ఈ 74 ఫీట్ల అడుగుల హనుమంతుడిని కట్టడానికి మరి సేటు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఎందుకంటే ఆయన ఏమి ముట్టుకున్నాడో తెలియదు కానీ ప్రతిదీ చిన్న పని నుంచి మరి అన్ని గుళ్ళు ఇది ఈ దేవుడు లేదు అన్నట్టుగా ఇక్కడ అన్ని ఫెసిలిటీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ 3 గ్రామాల ప్రజలు 1 ఇయర్కి ఒకసారి ఇక్కడ పండుగ వాతావరణం లెక్క చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చేసుకున్నాము. ఇప్పుడు కూడా ఇంత మంచి కార్యక్రమానికి మరి ఈరోజు ప్రాణప్రతిష్ఠ ఈ ఆంజనేయ స్వామి గరుడాంజనేయ స్వామిది ప్రాణప్రతిష్ఠ చేయడానికి మరి ఈరోజు పంతులు, అయ్యగారులు అందరూ రావడం జరిగింది. ప్రత్యేకంగా తెలవాలంటే నంగనూరు మండల్ విలేకరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ప్రతి విలేజ్కి తెలవాలంటే మరి ఎలక్ట్రానిక్ మీడియానే. దాన్ని బట్టి కూడా మాకు ఈ గ్రామానికి సంబంధించి ఏదన్నా ఏ దాతలు ఉన్నా ఏది ఉన్నా మరి రవీంద్ర ప్రసాద్కు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమానికి ఈ గుడి కట్టడానికి సహకరించిన మరి ఆంధ్ర నుంచి వీళ్ళు రావడం జరిగింది. కొన్ని రోజుల నుంచి మా ఊర్లో కూడా శ్రీ గుంటి మల్లికార్జున గుడి కూడా కట్టడం జరిగింది, పెద్దమ్మ గుడి కట్టడం జరిగింది. వీళ్ళు మంచి మా ఎల్లమ్మ గుడి కట్టిర్రు, ఒక 3 గుళ్ళు ఇక్కడ కట్టిరు. కాబట్టి వాళ్ళ పనితనం చూసి మరి రవీంద్ర సేటు కూడా వీళ్ళను పిలుచుకొని మాట్లాడి సెట్ చేసి మరి ఇట్లా కట్టాలి చేయాలంటే దాన్ని వీళ్ళు ఇంతవరకు మంచి కార్యక్రమం చేయడం జరిగింది, మంచి కట్టడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ 3 గ్రామాల ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. సమస్త సనాతన హిందూ బంధువులందరికీ తెలంగాణ రాష్ట్రము, సిద్దిపేట జిల్లా, సిద్దిపేట మండలము, తిమ్మాయపల్లి, బందారము, కోనాయపల్లి, వెల్కటూరు శివారు మధ్యలో ఉన్నటువంటి చింత చెట్టు హనుమాన్ శిలా విగ్రహము చింతగుట్ట అనేటువంటి ఈ యొక్క పేరు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 74 అడుగుల అతి ప్రపంచంలోనే మొట్టమొదటి పెద్ద విగ్రహాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇది విశ్వావసు నామ సంవత్సరం 22/5/2025. ఈరోజు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ఈ గ్రామ ప్రజలకు మరియు దీనికి అధికంగా తన సమయాన్ని వెచ్చించి, ధనాన్ని వెచ్చించి తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకున్నటువంటి బెజగం రవీంద్ర ప్రసాద్ గారికి మరియు వారి యొక్క సతీమణి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు నర్మదా గారికి, అలాగే ఈ యొక్క గ్రామంలో పుట్టినటువంటి ప్రతి భక్తుడు నిజంగా పునీతుడు. ఎందుకంటే కొండగట్టు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో మనం లేము, కానీ ఈ విగ్రహ ప్రతిష్టలో మీరందరూ ఉన్నారంటే వారందరికీ నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇది వారికి నేను ఒక 25 సంవత్సరాల క్రితం ఇక్కడ తపస్సు ఆచరించి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చారు, ముందు చాలామంది నేను తీసుకురావడం జరిగింది. అనుకోకుండా నాకు ఈ కార్యక్రమం తెలవడం, వారు నన్ను ఆహ్వానించడం చాలా గొప్ప విషయం. అయితే సిద్దిపేట జిల్లాలో కోటిలింగాల యొక్క ప్రాముఖ్యత ఎంతుందో, కొండగట్టు ప్రాముఖ్యత ఎంతుందో, వేములవాడ ప్రాముఖ్యత ఎంతుందో రాబోయేటువంటి
ఒక 2-3 సంవత్సరాలలో దీన్ని కనుక మీరు భక్తులుగా దీని ప్రచారంలోకి తీసుకురాగలిగితే మాల విరవరమణ మాలా ధారణ ఇక్కడే జరిగేటువంటి ప్రయత్నం జరగాలి. ఇక్కడ అన్ని వసతులు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, గ్రామ వ్యాప్తంగా ఉన్నటువంటి అశేష హనుమాన్ శ్రీరామ భక్తులు, శివుని యొక్క భక్తులు శివమాలలు కూడా ఇక్కడ వేయచ్చు, అయ్యప్ప మాలలు కూడా ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఇది ఒక తపస్సు కేంద్రంగా మీరు భావించాలి. మన సిద్దిపేట అంటేనే ఇది సిద్ధులపేట అని ప్రపంచం అంతా అడుగుతుంది. ఇక్కడ చాలా విషయాలు మన పక్కనే మున్రాయి అని, మునిరాయి అని ఒకటి నరసింహస్వామి దేవాలయం, అక్కడ కూడా తపస్సు కేంద్రమే. ఇది కూడా ఒక తపస్సు కేంద్రము. మరి మీరు ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఈ యొక్క ధనాన్ని వెచ్చించి, ధనం చాలా మంది దగ్గర ఉంది, సముద్రం నీళ్లు తాగడానికి పనికిరానట్టే ఫిల్టర్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. అలాగే ఈ యొక్క ధనాన్ని ఎవరైతే దీన్ని ₹1 ఇచ్చినా వాళ్ళు ₹1,00,00,000తో సమానం అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి ప్రతిష్టా బృందానికి, అలాగే అల్లవేళలా రాత్రింబగళ్ళు కష్టపడి తనతో పనిచేసినటువంటి, తనకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా శుభం కలగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతకి జై, జై గోమాత, హర హర మహాదేవ్, జై